హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయవాడ అబ్బాయి. యాక్చువల్ యూట్యూబ్ లో హైజాక్ జరుగుతుంది, చాలా రాంగ్ గా ప్రొటెక్ట్ అవుతుంది ఒక చిన్న కేసు మీద. ఆయన పాప దగ్గర రానియకుండా కుక్క అయితే అరుస్తుంది గట్టిగా. అది ఎందుకు అరిచిందో మీకు లాస్ట్ లో చెప్తాను. ఇది 8080 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత తిరిగింది, కానీ ఇప్పుడు ఏ లాభం లేకుండా పోయింది. స్మెల్స్ ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఇది చూస్తారు, దాని గురించి రియాక్ట్ అవుతాం. న్యూస్ వాళ్ళకి 90mm బాడీ తింటారు ఈ వీడియోలో. ఏంటంటే అసలు వీళ్ళు వీడియో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అసలు దేని పనికి వస్తారు తెలియదు. ఎలా జరిగిందంటే ఇది ఏకంగా వీళ్ళు జస్ట్ చెప్పారు, ఇది ఏకంగా కన్ఫర్మ్ చేస్తాడు. ఎలా జరిగిందంటే కన్ఫర్మ్ చేస్తాడు. ఇది తెలియదు మొత్తం. ఆ ఛానల్ దగ్గర చూసుకోండి, దాంట్లో ఎలా చేశాడు అంటే ఈడే చేసి చూపించుంటారు. ఆ ఒకటి అంటే చేసి చూపిద్దాం అనేది కుక్క పెట్టేసి చంపేసి ఉంటాడు. అడవిలో రక్తపు బొమ్మ పోలీసులు సవాలు వీసిన కిడ్నాపర్. తెలుగులో రక్త బొమ్మ పోలీసులు కావాల్సిన కిడ్నాపర్. అసలు ఏమన్నా ఇది న్యాయమైనప్పుడు ఆ బొమ్మ అసలు దేనికి పెట్టారు? ఏదైనా జంతువు పాపం తీసుకెళ్ళిపోద్దేమో అనేసి ఆ బొమ్మకి కొంచెం రక్తం పూసి అది పెట్టారు. ఇంత కాదండి, ఫ్యాషన్ అమావాస్య ఇవన్నీ ఈ రోజు కానీ ఇలాగ న్యూస్ ఫేక్ అయితే మేము చెప్పం అని కొంతమంది వస్తారు. మీరు ఇలాగా పూజ చేస్తే మీ పాప అయితే ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చింది అని చెప్తా ఉంటుంది. ఇతను అనేసి ఆ డాబ్ పైన కూర్చొని ఉన్నాడంట పొద్దున రోజు. ఆ డాబ్ పైన అట్లా ఉన్నాడు. అక్కడ ఉన్న భయంలో వీళ్ళు వెళ్ళి ఇంకా భయపెట్టాలి ఎందుకు, ఇలాంటివి చేయకుండా కొంచెం అక్కడ ఉన్నోళ్ళు పోలీసులు కానీ వాళ్ళు కొంచెం చెప్పండి వాళ్ళతో ఎందుకు ఇలాగ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఇప్పుడు బాధలో ఉన్నారనేసి కొంత. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మ్యాక్సిమం ఈ టీవీలో ఒకటి దేంట్లో వేయరు. లోకంలో ఇంకా భయపెట్టేస్తా ఉంటారు వాళ్ళ పిల్లల్ని. కనీసం స్వేచ్ఛ అసలు ఎవరు. ఇంకా మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి థంబ్నెయిల్స్ మీరు ఎక్కడైనా చూసి ఉంటే ఆ టీవీ పేరు నాకు కింద కామెంట్, ఆ న్యూస్ ఛానల్ పేరు నాకు కింద కామెంట్ చేయండి.